ఛానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఏబిఎన్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే. ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఒక అంటే మనకి ఒక సుదీర్ఘ కాలం సరిపోద్దండి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక డిజాస్టర్ సీఎం అంటూ ఉన్నాడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే తను ఎంత డిజాస్టర్ అనేది గత 5 ఏళ్ల పాలన, 5 ఏళ్ల అభివృద్ధి, 5 ఏళ్ల వాళ్ళ ఏమంటారు 151 మంది కౌరవ సభ్యులు అసెంబ్లీ సభ్యులుగా ఉన్న వాళ్ళ నాయకులను చూస్తే చెప్పొచ్చు పవన్ గారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏ రోజు అభివృద్ధి మంత్రం అనేది లేదండి. లేకుండా ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలి, ప్రతిపక్ష నేతలను ఎలా లేకుండా చేయాలి, ప్రతిపక్షం అనేదే ఉండకూడదు, అలానే నాకు ఎదురు చెప్పే బాబాయ్ ఉండకూడదు, ఎదురు చెప్పే చెల్లి ఉండకూడదు, ఎదురు చెప్పే తల్లి ఉండకూడదని మొత్తం కుటుంబాన్ని, ఫ్యామిలీని, కుటుంబాన్ని, అలానే పక్కనున్న అనుచరుల్ని మొత్తాన్ని మట్టుబెట్టి ఈ రోజున ఏకాకిగా మిగిలిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందులకి శాసనసభ్యుడు మాత్రమే. ఎందుకంటే తను ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ఎందుకంటే 5వ తరగతి చదువుతున్న ఒక చిన్న విద్యార్థిని అడిగినా సరే ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు అంటే అక్కడ సీఎం గాని, స్పీకర్ గాని లేదా డిప్యూటీ స్పీకర్ ఎవరండి. ఆ కనీస అవగాహన కూడా లేని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం మాజీ ముఖ్యమంత్రి అనటానికి కూడా అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఒక సాధారణ తను గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా మనం ఎక్కువ డిజిగ్నేషన్ కూడా మనం చేస్తున్న పొరపాట్లండి. తను ఏదైతే అనుకున్నాడో తన జీవిత కాలంలో ఒక్కసారి సీఎం అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. మళ్ళీ మరొకసారి సీఎం అవడానికి ప్రజలు కానీ లేదంటే తన కుటుంబం కానీ నాయకులు కానీ, ఆఖరికి పండుకోతి విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా, తన పక్క నుండి ఇన్ని రోజులు తనతో రాజకీయం చేసిన వ్యక్తి కూడా తను వదిలేసి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోవటం ఖాయం. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు. ఒక్కటిసారి ఇక్కడ 60 రోజులు కనుక స్పీకర్కి ఇంటిమేషన్ లేకుండా అసెంబ్లీకి రాకుండా ఉంటే తన అవసరమైతే తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. అది 100% నిజం. ఓకే, నెక్స్ట్ ప్రతిపక్ష ఇప్పుడు అసెంబ్లీకి వస్తే నన్ను వీళ్ళు టార్గెట్ చేస్తారు, వీళ్ళు కార్నర్ చేస్తారు, నాకు మైక్ ఎవరంటే నీకు మైక్ ఎందుకు ఇవ్వాలి? స్పీకర్కి ఎప్పుడు ఏ శాసనసభ్యుడికి మైక్ ఇవ్వాలి, ఏ ఇష్యూ మీద మాట్లాడాలనేది అధికారం స్పీకర్కి ఉన్నప్పుడు నువ్వు కూడా స్పీకర్ని రిక్వెస్ట్ చేయి. నా పులివెందుల సమస్య ఇప్పుడు నువ్వు రాష్ట్రం మొత్తం మాట్లాడటానికి నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు. నువ్వు మాట్లాడదలిస్తే ఒక పులివెందులకి సంబంధించిన ఏదైతే కాన్స్టిట్యూషన్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి. మిగతా 164 శాసనసభ్యులు కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి గెలిచింది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. నువ్వు మాట్లాడేదలా ఒక పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి. అలాంటప్పుడు నీకు మైక్ ఎంతసేపు ఇస్తారు? గంటలు ఎవరు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడికి మైక్ అంటే 1 గంట టైం ఇస్తారు. రాష్ట్రంలో సమస్యల మీద మాట్లాడటానికి, సమస్యల మీద పోరాడటానికి అవకాశం ఇస్తారు. నువ్వు అసలు ప్రతిపక్ష హోదానే లేనప్పుడు నీకు కనీసం 1 గంట మైక్ ఇచ్చి అంటే మిగతా 174 మంది శాసనసభ్యుల పరిస్థితి ఏంటి? నీవు ఏమన్నా మైక్ ఇస్తే గత 5 ఏళ్ల కాలంలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి సుదీర్ఘంగా ఒక 40 నిమిషాలు కానీ 60 నిమిషాలు కానీ మాట్లాడే దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? ఏ రోజైనా ప్రజా సమస్యల మీద ఏమన్నా నువ్వు మాట్లాడావా? కనీసం అభివృద్ధి మీద మాట్లాడావా? కనీసం ఏ కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్ని ఎక్కడ సార్? అసెంబ్లీలో పూర్తిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అప్పటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కావచ్చు, ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా అందరినీ కూడా టార్గెట్ చేసి తిట్టడం తప్పించి ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడించారు వాళ్ళు? అవును, అదే సార్. ఇప్పుడు తను ఆ రోజున ఎవరైతే ఉన్నారో 5 ఉన్నారు గ్యాంగ్, గుడివాడ గాండు కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఇలా కొంతమంది పేరు నాని ఇలాంటి వాళ్ళని వేసుకుని, చెంచాగాళ్ళని వేసుకుని తను మాట్లాడకుండా వాళ్ళతో ప్రతిపక్ష నేతలను తిట్టిస్తూ